టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈయన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొలికపూడి ఒక సర్పంచ్ని వేధించారని చెప్తూ మొదలైన వివాదం మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలతో మరింత ముదిరింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తిరువూరుకు చెందిన ఒక వర్గం టీడీపీ నేతలు ధర్నాలు చేసి అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అదంతా తనపై జరుగుతున్న కుట్రని కొలికపూడి ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు అమరావతి ఉద్యమ నేతగా పాపులర్ అయిన కొలికపూడి శ్రీనివాస్ పలు టీవీ ఛానళ్ల చర్చల్లో తరచూ కనిపించేవారు. అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన కొలికపూడి వాస్తవానికి తాడికొండ అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే చంద్రబాబు ఆయనకు తిరువూరు టికెట్ ఇచ్చారు. ఈ నియోజకవర్గానికి కొలికపూడి స్థానికుడు కాకపోయినప్పటికీ కూటమి హవాలో గెలుపొందారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు కొలికపూడి. అయితే గెలిచినప్పటి నుంచి కొలికపూడి ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. 2 రోజుల క్రితం కూడా నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించబోమని రోడ్డెక్కి నినాదాలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీని కాపాడాలని నినాదాలు చేశారు. అయితే ఎన్నికల సమయంలోనే కొలికపూడి దూకుడు వైఖరితో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ అప్పట్లో ఆయనకు సర్ది చెప్పింది. కానీ గెలిచాక కూడా ఆయన తీరు మారకపోవడం రోజుకో వివాదంతో పార్టీకి తలనొప్పిగా మారింది. తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మట్టి తవ్వకాలతో ఎమ్మెల్యే కొలికపూడి భారీగా ఆర్జిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటిపైన వార్తలు రాసిన తమను బెదిరిస్తున్నారంటూ మీడియా ప్రతినిధులు తాజాగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయినా కొలికపూడి తగ్గడం లేదు. సెప్టెంబర్ 29న సేవ్ తిరువూరు పేరుతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ర్యాలీకి నిర్ణయించారు. అయితే టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ఈ ర్యాలీని విరమించుకున్నారాయన. మళ్లీ అంతలోనే కొలికపూడి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళలు మొరపెట్టుకున్నారు. లేదంటే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. దీంతో టీడీపీ అధిష్టానానికి కొలికపూడి విషయంలో ఏదో ఒకటి తేల్చుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలోనే కొలికపూడికి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తిరువూరులో సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం, రైతులు, జర్నలిస్టులు, ప్రత్యర్థులపై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు కూడా ఆయన్ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. ఇదంతా చూస్తూ చంద్రబాబు ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాయి. దీంతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు దీక్షలు, ర్యాలీల పేరుతో చీటికి మాటికి కొలికపూడి చేస్తున్న హంగామాను అడ్డుకోవడం అధిష్టానానికి కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతుల పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యల వీడియో తాజా వివాదాల నేపథ్యంలో తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా కొలికపూడి శ్రీనివాసరావు స్థానంలో పార్టీ సీనియర్ నేత సేవల దేవదత్తును నియమించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఉండగా మరొకరికి అధికారిక బాధ్యతలు అప్పగించడం అనేది రాష్ట్రంలో ఓ సంచలనంగా చెప్పొచ్చంటున్నారు. మరి ఉద్యమ నేపథ్యం గల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈ పరిణామాలను చూస్తూ సైలెంట్ గా ఉంటారా? కూటమి పార్టీల్లోని కొలికపూడి అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈయన త్వరలో పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కానుండడంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందో, సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.